ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో, దీనిలో ఉన్న అన్ని పాయింట్స్ మీకు రెజొనేట్ అవుతుంది అని కాదు. బట్ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజెస్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి పర్సన్ ఎవరైనా అవ్వచ్చండి. నేను కార్డ్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ పర్సన్‌తో మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. మేబీ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, మేబీ మీ రిలేషన్‌లో ఉన్న పర్సన్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి. వాళ్ళ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వండి. సో దట్ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో క్లైమ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ఫర్దర్‌గా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా? లేదా? లేకపోతే మీరే మూవ్ ఆన్ అయిపోవాలా? ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు? అసలు మీ రిలేషన్‌షిప్‌కి ఫ్యూచర్ ఉందా? మ్యారేజ్ జరుగుతుందా మీకు మీ పార్ట్నర్‌కి మధ్య? అండ్ వాళ్ళేం ఆలోచిస్తున్నారు ఎట్ ప్రెజెంట్? ఇలా మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా మేబీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? సో, దాని గురించి అయినా సరే, జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, మీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, లేకపోతే మీ కిడ్స్ కోసం కావచ్చు, ఎవరి గురించైనా, దేని సిచ్యువేషన్ గురించైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టెన్ ఆఫ్ స్వర్డ్స్, 6 of swords, death, queen of swords, knight of swords, wheel of fortune, ace of cups, judgment, magician, 9 of cups, 3 of pentacles, 5 of pentacles, fool, hanged man, king of cups. Okay.
సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 8 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. మేబీ మీకు కాల్ ఆర్ మెసేజ్ ఈ పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అయితే ఈ పర్సన్‌లో ఉంది. మీ కమ్యూనికేషన్ ఆయన కోసమైనా వెయిట్ చేస్తున్నారు. లేకపోతే ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. సో, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ, తన మనసులో ఉన్న ప్యాషన్ కానీ ఈ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మీకు రివీల్ చేయాలి అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత లాయల్‌గా ఉన్నారో, ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత జెన్యూన్‌గా ఉన్నారో అది ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. మీరు తన కోసం ఎంత లాయల్‌గా ఉన్నారు, జెన్యూన్‌గా ఉన్నారు. తన కోసం మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు. సో, ఈ పర్సన్ ఎన్నన్నా లేకపోతే ఎంత ఎంత అవాయిడ్ చేసినా ఈ పర్సన్ కోసం మీరు నిలబడ్డారు, స్టాండ్ తీసుకున్నారు, హెల్ప్ చేశారు, ఫైనాన్షియల్లీ హెల్ప్ చేశారు. సో, ఇక్కడ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు తన విషయంలో చాలా లాయల్‌గా ఉన్నారు, జెన్యూన్‌గా ఉన్నారు. సో, అందుకే ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు. సో, మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలి అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌లో హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ మీద వర్క్ చేస్తే ముందుకు వెళ్తుంది అనే ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. 8 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ రాకుండా ఉంటుంది. టవర్ మూమెంట్ జరగకుండా ఉంటుంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఎండింగ్స్ కానీ, బ్రేకప్ సిట్యుయేషన్ కానీ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే అయితే అది రాకుండా ఉంటుంది. తనని వదిలేసి మీరు వెళ్ళకుండా ఉంటారు. మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వకుండా ఉంటారని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ మనం రీడింగ్‌లోకి వచ్చేస్తే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలా చాలా పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీరెంత బాధపడి ఉంటారో, కమిట్మెంట్ ఇవ్వకుండా, లేకపోతే తన సెల్ఫిష్ గురించి ఆలోచించుకుంటూ, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మీకు సరిగ్గా ఆన్సర్ చేయకుండా, ప్రాపర్‌గా మాట్లాడకుండా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ, మాట దాటేస్తూ ఉన్నందుకు ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే ఇప్పుడు పడుతున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు ఆ బాధ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఆ బాధ మీరిప్పుడు అవాయిడ్ చేస్తుంటేనో, మీరిప్పుడు ప్రేమ చూపించకపోతుంటేనో, ఆ బాధ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా ఈ పర్సన్ ఏంటంటే చాలా రిగ్రెట్ ఫీలింగ్‌లో ఉన్నారు. సో, 24/7 ఈ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. మీ నుంచి మూవ్ ఆన్ అయినందుకు కానీ, మీ నుంచి దూరంగా ఉన్నందుకు కానీ, మేబీ కొంతమందికి ఇక్కడ ఎలా అంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. కానీ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, ఎంత పెయిన్ పడేలాగా మీకు చేశారో, అదే పెయిన్ ఇక్కడ ఈ పర్సన్ వేరే వాళ్ళ వల్ల పడుతున్నారు. అర్థమైందా? కర్మ అనేది ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మీ ఎమోషన్స్‌తో ఎంత ఇదయ్యారో, ఇప్పుడు అదే పెయిన్ వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్‌కి కూడా, వాళ్ళ ఎమోషన్స్‌కి కూడా ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు. ఆ పెయిన్ అయితే పడుతున్నారు మీ పర్సన్. లేదా మీరే ఈ రిలేషన్‌షిప్ వద్దు అనైనా చెప్పుండొచ్చు. ఎండ్ చేసేద్దామనైనా మీరైనా చెప్పుండొచ్చు. మీలో కొంతమంది, అందరూ కాదు. ఎండ్ చేసేద్దామని చెప్పినా కూడా దానివల్ల కూడా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే పెయిన్ అది ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో, తను ఎంతగా మారిపోయారో మీకోసం చూపించాలి అనుకుంటున్నారు. తనలో ఎంత చేంజెస్ వచ్చిందో, ఎంత మారారో ఆ పర్సన్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. మీకోసం తను చాలా చేంజ్ అయ్యారు. చాలా చేంజ్ చేసుకుంటున్నారు కూడా.
ఆ చేంజెస్ అనేది మీకు చూపించడానికి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో క్లారిటీ అనేది దొరికింది. క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏ విషయంలో అంటే మీ తను చేసిన తప్పులు గానీ, తను చేసిన మోసాలు గానీ, తను మిమ్మల్ని ఎంతగా హర్ట్ చేశారో, అది ఇప్పుడు ఈ పర్సన్‌కేంటంటే క్లారిటీ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చి సారీ చెప్పొచ్చు, లేకపోతే మీకొక కమిట్మెంట్ లాంటిదేమైనా ఇవ్వచ్చు, లేకపోతే మీకు మెసేజ్ ఆర్ కాల్ ఈ పర్సన్ నుంచి మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే కమ్యూనికేషన్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎంత ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీనో, నైట్ ఆఫ్ స్వర్డ్స్ కూడా ఈ పర్సన్ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. మేబీ ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ మీరు రిసీవ్ చేసుకుంటారు. పర్సన్ మీ విషయంలో స్టాండ్ తీసుకుంటారు. ఇప్పటిదాకా ఈ పర్సన్ మీ విషయంలో స్టాండ్ తీసుకోలేరు, మిమ్మల్ని వెయిట్ చేయిస్తూ వచ్చారు అంటే కనుక ఈ పర్సన్ మీ విషయంలో స్టాండ్ తీసుకుంటారు, మీకు కమ్యూనికేట్ చేస్తారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ తన లక్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో డెస్టినీని నమ్ముతున్నారు. డెస్టినీనే మీ ఇద్దరిని కలిపింది అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే లక్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్‌తో ఉన్నారో అప్పుడు తనకంతా లక్ కలిసొచ్చింది. ఎప్పుడైతే మీరు తనని దూరం పెడుతున్నారో అప్పటి నుంచి తనకి లక్ అనేది కలిసి రావట్లేదు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సో మిమ్మల్ని తనని కలపాలి అంటే టైమే మీ ఇద్దరిని కలపాలి అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఏస్ ఆఫ్ కప్స్, ఇక్కడ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారు అండ్ మీ విషయంలో రొమాంటిక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీరంటే జెన్యూన్ లవ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అండ్ మీ నుంచి ఈ పర్సన్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ మీ లవ్, మీరు చూపించే కేరింగ్, మీరిచ్చే టైం తప్ప ఈ పర్సన్ వేరే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ నుంచి ఇమ్మెన్స్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీరు కోరుకునే లవ్, మీరు కోరుకునే ఎఫెక్షన్, మీరు కోరుకునే ప్రేమ అది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీరు ఎలా ఆ పర్సన్‌ని చూడాలి అనుకుంటున్నారో, ఎలా ఆ పర్సన్‌ని లవ్ చేయాలనుకుంటున్నారో అదే విధంగా ఆ పర్సన్ మిమ్మల్ని ప్రేమించే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. మీకు ప్రేమ చూపించే అవకాశం కనిపిస్తుంది. అండ్ జడ్జ్‌మెంట్, ఇక్కడ ఈ పర్సన్ అయితే చాలా పెద్ద డెసిషనే తీసుకుంటున్నారు. సో ఈ 2 కూడా మేజర్ ఆర్కానా కార్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ మీతో ప్రేమగా ఉండాలని కానీ, మీరే తనకి కరెక్ట్ పర్సన్ అని కానీ, సో మీతో ఈ పర్సన్ బాండింగ్ చాలా స్ట్రాంగ్‌గా బావుంటుంది అని కానీ ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. డెసిషన్ అయితే తీసుకున్నారు. జడ్జ్‌మెంట్ అయితే తీసుకున్నారు. సో ఇప్పటిదాకా మేబీ నిర్ణయం తీసుకోలేదేమో, ఇప్పుడైతే ఈ పర్సన్ నిర్ణయం తీసుకున్నారు. అండ్ మెజీషియన్ కార్డ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, సో మీ గురించి ఆలోచనలే ఉంది ఈ పర్సన్ మైండ్‌లో. మీరెలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో, సో ఇదే థాట్స్ అయితే మీ పర్సన్ మైండ్‌లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏ వర్క్ చేస్తున్నా కూడా మీ థాట్స్ కంటిన్యూస్‌గా ఈ పర్సన్‌కి రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ పర్సన్ తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అనుకుంటున్నారు మీరు. మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటాను. సో తన లైఫ్‌లో ఎలాంటి పర్సన్ రావాలనుకుంటున్నారో, తన లైఫ్‌లో ఎలాంటి పర్సన్ ఉంటే హ్యాపీగా ఉంటుందో అలాంటి పర్సన్ మీరే అని ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీతో ఉంటే తనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటారు. ఎమోషనల్‌గా మీరు కనెక్ట్ అయ్యారు. మీరు తనకి కనెక్ట్ అయ్యారు అండ్ తను మీకు కనెక్ట్ అయ్యారు. సో ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ బాండింగ్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అండ్ మీతో ఎమోషనల్ బాండింగ్‌కి కూడా ఈ పర్సన్ రెడీగానే ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే తన లవ్ మీకు ప్రపోజ్ చేయాలి అని కూడా అనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్, మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయితే ఇక్కడ డెఫినెట్‌గా ఉందని కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి టీమ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు.
టీమ్ వర్క్ చేయాలనుకుంటున్నారు, రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో, ఇంకెవరైనా సపోర్ట్ తీసుకొని ఇది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో, ఇక్కడ ఈ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఫర్దర్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు లేకపోతే ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. లిటరల్లీ 5 ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్‌గా ఈ పర్సన్ లాస్‌లో ఉన్నారు. ఎమోషనల్‌గా ఈ పర్సన్ లాస్‌లో ఉన్నారు. ఎప్పుడైతే మీకు దూరమయ్యారో అన్నిటి పరంగాను ఈ పర్సన్ లాస్‌లో ఉన్నారు. నేనే అనవసరంగా దూరం చేసుకున్నాను అనే ఫీలింగ్‌లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. మీకోసం ఏడుస్తున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. త్రూ ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారు. మీతో కలిసి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది. న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు. మీతో కలిసి న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్. ఈ పర్సన్ ఏంటంటే మీతో స్ట్రక్ అయిపోయారు. మిమ్మల్ని వదులుకొని ఉండలేకపోతున్నారు. మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే తనకి మీ విషయంలో జెన్యూన్ లవ్ ఉంది. సో, మీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే మీకు మాట ఇవ్వాలనుకుంటున్నారు. తను మిమ్మల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళరని, సో, మిమ్మల్ని వదులుకోను అని ఇక్కడ ఈ పర్సన్‌కి మీ విషయంలో అయితే జెన్యూన్‌గా లవ్ ఉంది. సో, ఈ రీడింగ్ వచ్చేసి ఈ కార్డ్స్ బట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అండి. ఈ పర్సన్‌కి మీరంటే జెన్యూన్ లవ్ ఉంది. ఇది ఈ కార్డ్స్ బట్టే నేను చెప్తున్నాను కానీ ఇది మీ పర్సనల్ రీడింగ్ అని మాత్రం అనుకోకండి. మేబీ పర్సనల్ రీడింగ్ డిఫరెంట్ ఉండొచ్చు. జనరల్ రీడింగ్ డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ పీపుల్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ రీడింగ్‌లో కొంతైనా మీకు రెజొనేట్ అవుతుంది. అంతా అయితే మీకు సంబంధించింది అవ్వకపోవచ్చు. మళ్ళీ కూడా నేను చెప్తున్నాను. ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్‌కి మీరంటే జెన్యూన్‌గా లవ్ ఉంది. ఎమోషనల్‌గా మీతో ఈ పర్సన్ బాండింగ్ అనేది కావాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో, చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో. సో, నేను చెప్పాను కదా ప్రామిస్ చేయాలనుకుంటున్నారని. ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్. ఇక్కడ ఈ పర్సన్ మీకు ప్రామిస్ చేయాలనుకుంటున్నారు. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే నా కోసం ఎదురు చూస్తావు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తున్నారు. మెమరీస్ ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాగా మిస్ అవుతున్నారు. మీ మెమరీస్ గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు. ఆల్రెడీ ఇది కూడా నేను చెప్పాను. మీ మెమరీస్ కానీ, మీ ఫొటోస్ కానీ, మీ వర్డ్స్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది కదా, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఫార్చునేట్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ లైఫ్. సో, మీరు తన లైఫ్లోకి రావడం అది తన అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. మీరు తన లైఫ్లోకి వచ్చినందుకు తను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు. పొసెసివ్నెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాంట్ టాలరేట్ యువర్ యాబ్సెన్స్. మీరు తనతో లేకపోతే తను అది భరించలేకపోతారంట. చాలా పొసెసివ్గా ఫీల్ అవుతారంట. రెజువనేషన్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. సో, మీతో ఉంటే ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉన్నాను అంటే నేను నీతో ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.